హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంసీక్యూ మాస్టర్ తెలుగు. నా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఈ ఛానల్ పెట్టడానికి రీజన్ ఏంటి అని అంటే, మనం ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎగ్జామ్స్కి చాలా వరకు లెంతీ థియరీస్ ఉంటాయి. అవన్నిటినీ చదివి గుర్తుంచుకోవడం కష్టం కాబట్టి కేవలం పీవైక్యూస్ ద్వారానే, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ద్వారానే మనం కవర్ చేయాలి సిలబస్ అనే ఉద్దేశంతో నేను ఈ ఛానల్ పెట్టాను. సో ఈ ఛానల్లో మనం ప్రస్తుతానికి పాలిటిక్స్ సంబంధించి నేను క్వశ్చన్స్ అప్లోడ్ చేస్తూ ఉన్నాను. ఆల్మోస్ట్ ఇప్పటికీ నేను 500 క్వశ్చన్స్ అప్లోడ్ చేశాను ఈ ప్లేలిస్ట్ మొత్తంలో. మీరు చూసుకుంటే ఫాలో అవ్వండి పాలిటిక్ పీవైక్యూస్ని. ఇప్పుడు నిన్న 25 క్వశ్చన్స్ అప్లోడ్ చేశాను జస్ట్ ఒక రివిజన్కి. మనం ఇప్పటిదాకా చేసిన 500 క్వశ్చన్స్కి ఇప్పుడు పార్ట్ 2 అప్లోడ్ చేయబోతున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాస్. ఇందులో కొంచెం మన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయి, కొంచెం తర్వాత క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. సో లెట్స్ బిగిన్. మన ఫస్ట్ క్వశ్చన్ని స్టార్ట్ చేద్దాము. చూడండి, బిగినింగ్. ఓకే, పార్ట్ 2. హూ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ పంచాయత్ ప్రెసిడెంట్? వార్డ్ మెంబర్, సర్పంచ్, సెక్రటరీ ఆఫ్ గ్రామ సభ, నన్ ఆఫ్ దిస్. పంచాయత్ ప్రెసిడెంట్ పంచాయత్ అని అంటే ఎవరు అని అంటే సర్పంచ్. సర్పంచ్ ఎలక్షన్ గురించి మనం మాట్లాడుతూనే ఉంటాం కదా, ఆన్సర్ వచ్చేసి అది. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. ఆర్ ఆన్సర్ ఈస్ సర్పంచ్. ఓకే, యా, సర్పంచ్. The grassroots level of Panchayat Raj is Gram Panchayat. The Gram Panchayat is divided into wards. Each ward is represented by member Panchayat. The Panchayat president is known as Sarpanch. పంచాయత్ ప్రెసిడెంట్ సర్పంచ్ అయినప్పుడు మున్సిపల్ ప్రెసిడెంట్ ఏమవుతాడో అది గుర్తుంచుకోండి. అది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. మేయర్ అవుతాడు. మేయర్ గురించి ముందు క్వశ్చన్లో వస్తుంది, అది గుర్తుంచుకోండి. లోకల్ గవర్నమెంట్ బాడీస్ ఫర్ ది అర్బన్ ఏరియాస్ ఆర్ నోన్ యాజ్. ఇదిగోండి, అర్బన్ ఏరియాస్ అంటే మున్సిపాలిటీస్ అని అర్థం అనమాట. పంచాయతీస్ అంటే గ్రామం, విలేజ్ వరకు. మున్సిపాలిటీస్ అంటే టౌన్ లెవెల్, సిటీ లెవెల్, అక్కడ దాకా మున్సిపాలిటీస్ వస్తాయి. అర్బన్ లెవెల్, అది గుర్తుంచుకోండి. మున్సిపాలిటీస్, నగరపాలిక అడ్మినిస్టర్ అర్బన్ ఏరియాస్. పాపులేషన్ మినిమం 100,000 టు లెస్ దాన్ 10 lakhs. ఓకే, 10 lakhs కంటే తక్కువ ఉండాలి, 1,00,000 కంటే ఎక్కువ ఉండాలి పాపులేషన్. దాన్ని మున్సిపాలిటీ చేయడానికి అర్హత ఉంటుంది అనమాట, దాన్ని అర్బన్ ఏరియా కింద. అది గుర్తుంచుకోండి. టౌన్ డివైడెడ్ ఇంటూ వార్డ్స్ విత్ రిప్రజెంటేటివ్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇయర్స్ వాస్ ద ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా సెటప్? ప్లానింగ్ కమిషన్ అనేది ఎప్పుడు సెటప్ అయింది? ఓకే, మనకి స్వాతంత్రం వచ్చింది, రిపబ్లిక్ డే వచ్చింది 1950లో, కాన్స్టిట్యూషన్ అంతా ఫామ్ అయిపోయింది. సో అప్పుడే ప్లానింగ్ కమిషన్ కూడా ఆ ఇయర్లోనే సెటప్ అయిపోయింది అనమాట, 1950 ఆన్సర్ వచ్చేసి. ఓకే, 1915లోనే ప్లానింగ్ కమిషన్ సెటప్ అయిపోయింది. అండ్ ఇంకోటి ఏంటంటే 2015లో ప్లానింగ్ కమిషన్ని నీతి ఆయోగ్ ద్వారా రీప్లేస్ చేస్తారు, అది కూడా గుర్తుంచుకోండి. మన ప్రీవియస్ ఇయర్ 500 క్వశ్చన్స్లో వచ్చినది అది కూడా అండి. Planning Commission formed 5-year plans 1950, set up in 1950 as an advisory body. Prime Minister was the chairman, first chairman Jawaharlal Nehru. Okay, next తర్వాత ఇంకా డిస్టర్బ్ చేయండి. హెడ్ క్వార్టర్స్ లొకేటెడ్ ఇన్ న్యూ ఢిల్లీ, ఎస్టాబ్లిష్డ్ ఆన్ రికమెండేషన్ ఆఫ్ కేసీ నియోగి అడ్వైజరీ బోర్డ్. ఓకే, కాన్సెప్ట్ బేస్డ్ ఆన్ రష్యన్ మోడల్ బై జోసెఫ్ స్టాలిన్. మనం చిరంజీవి స్టాలిన్ సినిమా చూసాం కదా, కమ్యూనిస్ట్ పార్టీ అని చెప్తారు. సో కమ్యూనిస్ట్ పార్టీ యొక్క 5-year ప్లానింగ్ నుంచి తీసుకున్నాము. జోసెఫ్ స్టాలిన్ అనే అతను రష్యా అధ్యక్షుడు అప్పట్లో, వరల్డ్ వార్ టైంలో. సో గుర్తుంచుకోండి, 5-year ప్లానింగ్ అనేది అక్కడి నుంచి తీసుకున్నారు. ఓకే, ఫస్ట్ డిప్యూటీ చైర్మన్ గుల్జర్లాల్ నందా. ఓకే, గుల్జర్లాల్ నందా. మనకి నువ్వు నందావ్ అయితే నేను బద్రీనాథ్ అనే డైలాగ్ గుర్తుంది కదా, అది గుర్తుంచుకోండి. ప్లానింగ్ కమిషన్కి సంబంధించి వస్తుంది. సో ఫస్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది అంటే ఇద్దరు అన్నదమ్ములు, మెగా ఫ్యామిలీలో ఇద్దరు ఉన్నారు, స్టాలిన్ అండ్ నందా. ఓకే, అది గుర్తుంచుకోండి. The compilation of norms and guidelines followed by political parties at election time is called. The compilation of norms, ఒక సెట్ ఆఫ్ రూల్స్ని ఎలక్షన్ టైంలో ఫాలో అయ్యేదాన్ని ఏమంటారు అని అడుగుతుందండి, సింపుల్గా క్వశ్చన్. ఆ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి కోడ్ ఆఫ్ కాండక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ కోడ్ ఆఫ్ కాండక్ట్. ఎలక్షన్ కమిషన్ ఇష్యూస్ గైడ్లైన్స్ ఫర్ ఎలక్షన్స్, కవర్స్ స్పీచెస్, పోలింగ్ బూత్స్, మేనిఫెస్టోస్, ప్రొసెషన్స్, కమ్ ఇంట్ ఎఫెక్ట్ వెన్ షెడ్యూల్ ఈస్ అనౌన్స్డ్. ఓకే, ఏ టెంపరీ అలయన్స్ ఆఫ్ గ్రూప్స్ ఆర్ పార్టీస్ ఈస్ కాల్డ్ ఏ డాష్. ఏ టెంపరీ అలయన్స్ ఆఫ్ గ్రూప్స్ ఆఫ్ పార్టీస్ ఈజ్ కాల్డ్ డాష్. మనకు తెలిసిందే కూటమి. ఓకే, టెంపరీ అలయన్స్ ఏంటంటే కూటమి కట్టడం, కూటమి కట్టి గవర్నమెంట్ ఫామ్ చేయడం. కోయలేషన్ అని అంటారు ఇంగ్లీష్లో, కూటమి కోయలేషన్. గుర్తుంచుకోండి, నిన్న కూడా క్వశ్చన్లో చేశాను ప్రీవియస్ వీడియోలో. ఓకే, నౌ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్ గవర్న్స్ ఇంటర్నేషనల్ ట్రేడ్? ఇంటర్నేషనల్ ట్రేడ్ అంటే ఏంది? వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. మనకు అంతకంటే పెద్దగా ఏమి గుర్తుంచుకోవాల్సిన లేదు. యునెస్కోను, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, సెబీ, ఇవన్నీ కూడా ఏంది అని కరెక్ట్గా నాకు ప్రస్తుతానికి అయితే ఐడియా లేదు. నాకు కూడా మీలాగే మీకు ఐడియా ఉంటే కింద కామెంట్ చేయండి ప్లీజ్, అది వ్యూయర్స్కి అంత హెల్ప్ అవుతుంది. సెబీ అంటే దాని టాస్క్ ఏంటి, యునెస్కో అంటే దాని టాస్క్ ఏంటి, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ యొక్క టాస్క్ ఏంటి అని. సో పోయేదేం లేదు, మహా అయితే ఇంకా ఒక వేరే లైకులు కూడా కొట్టచ్చు, వేరే వాళ్ళు కూడా నచ్చితే ప్లీజ్ కామెంట్ ఇట్.
కరెక్ట్ ఆన్సర్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ఓకే, కమెన్స్డ్ ఆన్ 1st January 1995. ఓకే, ఆన్ Marrakesh arrangement రీప్లేస్డ్ GA80 విచ్ స్టార్టెడ్ ఇన్ 1948. ఓకే, GA80 అనేది ఇంతకుముందు వరల్డ్ ట్రేడ్కి సంబంధించిన డ్యూటీస్ అన్ని చేస్తుండేది, దాన్ని రీప్లేస్ చేసి 1995లో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ స్టార్ట్ అయిపోయింది. ఓకే, అది గుర్తుంచుకోండి. వేర్ ఈస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్? హాకీ ఫెడరేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి? నేపాల్, భూతాన్, ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియాలో అయితే నాకు తెలిసి క్రికెట్కి సంబంధించింది ఉంది. మనం వరల్డ్ కప్ ఆస్ట్రేలియాలో చాలాసార్లు ఓడిపోయాం కాబట్టి ఆస్ట్రేలియాకి తక్కువ పక్కన పెట్టండి. భూతాన్, నేపాల్ అయితే హాకీకి సంబంధించింది కాదు. మన నేషనల్ గేమ్ హాకీ కాబట్టి ఇండియాలో ఉంటుందేమో అనుకున్నా కానీ అసలు ఇక్కడ ఇండియా ఆప్షన్ లేదు. సో ఇంకోటి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే ఐస్ హాకీ అని ఉంటుంది కదా, ఐస్ హాకీ అనే గేమ్ ఉంటుంది, యూట్యూబ్లో కొట్టి చూడండి. ఐస్ హాకీ, ఐస్ HOCKEY, ఐస్ హాకీ అని ఉంటుంది కదా. సో అది స్విట్జర్లాండ్లో ఐస్ ఉంటుంది కాబట్టి ఐస్ హాకీ కాబట్టి దానిలో హెడ్ క్వార్టర్స్ కూడా లొకేట్ అయ్యి ఉంటాయి స్విట్జర్లాండ్ అని నేను అలా గుర్తుంచుకున్న చదివి క్వశ్చన్ని. మీరు కానీ ఇంకైనా ఈజీ ట్రిక్లో గుర్తుపెట్టుకోవడానికి ఉంది అని అంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను దాన్ని ట్యాగ్ చేస్తాను మిమ్మల్ని. మన వ్యూవర్స్కి కూడా హెల్ప్ అవుతుంది, చూసే వాళ్ళకి కూడా. ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ ఇస్ హెడ్ క్వార్టర్ ఇన్ లూజాన్, స్విట్జర్లాండ్. It is the international governing body of field hockey and indoor field hockey, responsible for major tournaments including the Hockey World Cup. Okay. Next question. When several political parties join to form a government based on consensus, it is called. మళ్ళీ కూటమి గురించి వచ్చింది, కూటమి పాలన, కోalition గవర్నమెంట్. ఒక సెట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ గ్రూప్ కింద ఫార్మ్ అయ్యి గవర్నమెంట్ ఫార్మ్ చేస్తే ఏంటని అడుగుతున్నారు. కూటమి పాలన. మనకి ఇప్పుడు ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ నేషనల్ లెవెల్లోనే బీజేపీ కూడా నితీష్ కుమార్ వాళ్ళతో కలిసి ఫామ్ చేసిండే కూటమి పాలన. హూ ప్రిసైడ్స్ ఓవర్ ద మీటింగ్స్ ఆఫ్ ఏ మున్సిపల్ కార్పొరేషన్? ఓకే, హూ ప్రిసైడ్స్ ఓవర్ ద మీటింగ్స్ ఆఫ్ ఏ మున్సిపల్ కార్పొరేషన్? మున్సిపల్ కార్పొరేషన్ ఎవరు ప్రిసైడ్ అవుతారు అని ఉంది క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి గవర్నరా, డైరెక్టరా, చైర్మన్. మున్సిపల్ కార్పొరేషన్ మీటింగ్కి గవర్నర్ ఎందుకు పోతాడు? ఆయన పరుగు పోద్ది కాబట్టి గవర్నర్ కాదు, డైరెక్టర్. డైరెక్టర్ అంటే సినిమా డైరెక్టరా, స్టేట్ డైరెక్టరా, ఏం డైరెక్టర్ దానికి కూడా కాదు. చైర్మన్, మేయర్ ఇద్దరే ఉన్నారు. అయితే మీరు గుర్తుంచుకోవడానికి సింపుల్ టాస్క్ ఏంది అని అంటే మీటింగ్స్ ఆఫ్ మున్సిపల్ కార్పొరేషన్కి ఎవరు అని అంటే మేయర్ ఎలక్షన్లు జరుగుతాయి కదా. మీరు అందరికీ గుర్తుందా లేదా, మహేష్ బాబు బిజినెస్ మ్యాన్ సినిమాలో నువ్వు మేయర్ ఎలక్షన్లో పోటీ చేయొద్దంటే మీ సూర్యాబాయికి చెప్పు నెక్స్ట్ ఎలక్షన్కి నేను కూడా మేయరే అనే డైలాగ్. ఆ డైలాగ్ గుర్తుంచుకొని ఆన్సర్ మేయర్ అని గుర్తుంచుకోండి. అవర్ ఆన్సర్ ఈస్ మేయర్. ఓకే, మున్సిపల్ మీటింగ్స్కి మేయర్ హాజరవుతాడు, మున్సిపల్ ఎలక్షన్స్లో మేయర్ని ఎన్నుకుంటారు. ఓకే, మున్సిపల్ ప్రెసిడెంట్ మేయర్, ఇంకా అంతకంటే ఏం లేదు. సూర్యాబాయ్ బిజినెస్ మ్యాన్ సినిమాలో మహేష్ బాబు తన అసిస్టెంట్తో వార్నింగ్ ఇప్పిస్తారు కదా ఒక అతనికి మేయర్ ఎలక్షన్లో పోటీ చేయొద్దని. ఆ సీన్ మీకు గుర్తుంటే ఇది గుర్తుంచుకోండి, మున్సిపల్ ఎలక్షన్కి సంబంధించి వార్నింగ్ ఇప్పిస్తాడనమాట, అది గుర్తుంచుకోండి. విచ్ ఇండియన్ నేషనల్ పొలిటికల్ పార్టీ ఈజ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఫౌండెడ్ ఇన్ 1885? ఇదిగోండి, ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, మనకి హిస్టరీలో కూడా వస్తుంది ఈ క్వశ్చన్. ఓల్డెస్ట్ ఇండియన్ హిస్టరీలో ఓల్డెస్ట్ పొలిటికల్ పార్టీ ఏది ఇప్పటికీ? ఆన్సర్ వచ్చేసి కాంగ్రెసే. మనం చాలాసార్లు అంటాం కదా కాంగ్రెస్ పాత పార్టీ అని. అప్పుడప్పుడు మన పొలిటికల్ లీడర్స్ కూడా ఎప్పుడో పాత పార్టీ, ముసలి పార్టీకి మనం ఓట్లు వేయడం ఏంది, మనకి యూత్ కావాలి అని. సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఈజ్ ద ఓల్డెస్ట్ పార్టీ ఇన్ ఇండియా. 1885లో ఫార్మ్ అయింది అనమాట అప్పుడు. అండ్ అది దాని గురించి కూడా నేను నెక్స్ట్ ఇంకా ప్లాన్ చేస్తున్నాను, హిస్టరీ స్టార్ట్ చేయాలని, జియోగ్రఫీ స్టార్ట్ చేయాలని. మీకు ఏది కావాలో కొంచెం కింద కామెంట్ చేయమని అడిగాను ప్రీవియస్ వీడియోలో కూడా. సిరీస్ ఓన్లీ పాలిటీ ఒక్కదాని మీద పడితే మనం సరిపోదు అందుకని. సో ప్లీజ్ కామెంట్ చేయండి ఏ టాపిక్ స్టార్ట్ చేయాలో, ఏ సబ్జెక్ట్ మీద ఇంకా MCQs వదలాలి అని సపరేట్గా వదులుతాను. ఓకే, నెక్స్ట్ కరెక్ట్ ఆన్సర్స్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫౌండెడ్ ఇన్ బాంబే ఇన్ డిసెంబర్ 1885. ఓకే, డిసెంబర్ 1885 బాంబేలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫామ్ అయింది. ఓకే, 1885 సంవత్సరాలు. ఓకే, Hits and breakaway factions summarized and tried independently and became defunct while others merged back. ఓకే, ఇప్పుడు వైసీపీ కూడా అలాగే విడిపోయింది, మళ్ళీ కలలేదు. బట్ వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ విడిపోయింది అలాగా అనమాట. చాలా వరకు విడిపోయి కాంగ్రెస్ అలా ముక్కలైపోయింది, అది గుర్తుంచుకోండి. విచ్ అమెండ్మెంట్ ఎయిమ్స్ టు ప్రమోట్ పంచాయతీ రాజ్? అమెండ్మెంట్ పంచాయతీ రాజ్ క్లియర్గా మనం చాలాసార్లు ప్రాక్టీస్ చేసాము. 73rd వచ్చేసి పంచాయతీ రాజు. ఓకే, 73rd పంచాయతీ రాజ్ అయితే 74th ఏమవుతుంది మీరు చెప్పండి? 74th వచ్చేసి మున్సిపాలిటీ అవుతుంది. 74 వచ్చేసి 74M, 73P. ఓకే, అది గుర్తుంచుకోండి. 73rd అమెండ్మెంట్ యాక్ట్ 1992
పంచాయతీరాజ్. ఇక్కడ కానీ మనకి 1993, 1994 ఇచ్చి 73rd అమెండ్మెంట్ యాక్ట్ అది ఇస్తే మనం ఏం చేయలేము ఇంక ఎగ్జామ్‌లో. అది ఇంకా దేవుడి ఎరుకు. బట్ 73rd అని అయితే గుర్తుంది మనకి. సో, 73rd అని అయితే పెట్టేసాను నేను. ఆన్సర్ ఈస్ 73rd. కేమ్ ఆన్ ఏప్రిల్ 1993. కేమ్ ఇంటూ ఎఫెక్ట్. అమెండ్మెంట్ 92లో చేశారు. ఎఫెక్ట్ 93లోకి వచ్చింది. ఓకే. యాడెడ్ 11th షెడ్యూల్ అండ్ 29 ఫంక్షనల్ ఐటమ్స్. ఓకే. 11th షెడ్యూల్‌లో యాడ్ చేశారనమాట పంచాయతీరాజ్‌కి సంబంధించి. ఓకే. అది గుర్తుంచుకోండి. 11th షెడ్యూల్‌లో పంచాయతీరాజ్‌కి సంబంధించి 29 ఫంక్షనల్ ఐటమ్స్ కూడా యాడ్ చేశారు అమెండ్మెంట్. అది గుర్తుంచుకోండి. ఓకే. ఆన్ ఏప్రిల్ 24th అబ్జర్వ్డ్ యాస్ నేషనల్ పంచాయతీరాజ్ డే సిన్స్ 2011. 71st అమెండ్మెంట్ యాక్ట్ వచ్చేసి కొంకణి, మణిపురి, నేపాలి అండ్ యాడెడ్ టు 8th షెడ్యూల్. ఓకే. 8th షెడ్యూల్లో లాంగ్వేజెస్ ఉంటాయి మనకి గుర్తుంచుకోండి. మీ ఎవరికైనా లక్కీ నెంబర్ 8 అని ఉంటే ఆ 8th షెడ్యూల్లో లాంగ్వేజెస్ ఉంటాయి. అది గుర్తుంచుకోండి. లక్కీ 8 అని అంటే L8 అంటే లాంగ్వేజెస్ 8 అని గుర్తుంచుకోండి. మీ లక్కీ నెంబర్ 8 ఉన్న వాళ్ళు ఎవరన్నా సరే నా వ్యూవర్స్లో. ఇంకా 71st అమెండ్మెంట్ యాక్ట్ వచ్చేసి మణిపురి, నేపాలి, కొంకణి అనే లాంగ్వేజెస్ని యాడ్ చేశారు. 72nd వచ్చేసి ఎస్టీ రిజర్వేషన్స్ ఇన్ త్రిపుర అసెంబ్లీ. ఓకే. 72nd వచ్చేసి ఎస్టీ రిజర్వేషన్ త్రిపుర అసెంబ్లీ. 74th వచ్చేసి మున్సిపాలిటీస్. మనకు తెలిసిందే కదా, కాన్స్టిట్యూషనల్ స్టేటస్ టు మున్సిపాలిటీస్. హూ బికేమ్ ద ఫస్ట్ లోక్పాల్ ఆఫ్ ఇండియా? దిలీప్ బి భోస్లే, ప్రదీప్ కుమార్ మోహంతి, పినకి చంద్రఘోసే, అజయ్ కుమార్ త్రిపాఠి. ఓకే. ఆన్సర్ వచ్చేసి పినకి చంద్రఘోసే. ఎందుకు నేను గుర్తుంచుకున్నానంటే ఇది నేను ఎగ్జామ్లో అయితే ఈ క్వశ్చన్ పెట్టలేదు. మాక్ టెస్ట్ రాస్తున్నప్పుడు దొబ్బేమన్నా అన్నట్టు పక్కన పడేశాను. బట్ గుర్తుంచుకోవాలి మనం. ఇంకా లోక్పాల్ అంటే ఏంది అని అంటే యాంటీ కరప్షన్ బ్యూరో లాంటిదంట. ఇప్పటి వరకు మనం న్యూస్లో కానీ సోషల్ మీడియా కానీ ఒక్కసారి కూడా లోక్పాల్ గురించి ఎక్కడ నేను పోస్ట్ అయితే చూడలేదు. యాంటీ కరప్షన్కి సంబంధించి పనిచేస్తుంది అని. అపాయింటెడ్ యాజ్ యాక్టింగ్ చైర్పర్సన్ 28th May 1992. ఓకే. ఇప్పుడు ఎవరంటే ప్రదీప్ కుమార్ మోహంటి ప్రజెంట్. అప్పుడైతే ఫస్ట్ అయితే అజయ్ కుమార్ గోసే. ఓకే. గోసే అజయ్ కుమార్ కాదు, పినకి చంద్రఘోసే. సుభాష్ చంద్రబోస్ లాగా పినకి చంద్రఘోసే అంటే లోక్పాల్కి సంబంధించి. అసలు ఇంతకీ ఈ లోక్పాల్ అంటే ఏంటంటే యాంటీ కమర్షియల్ అథారిటీ రిప్రజెంటింగ్ పబ్లిక్ ఇంట్రెస్ట్. ఇప్పటిదాకా ఒక్క పోస్ట్ మనం చూడలేదు. మీడియా కూడా ఈ టీవీలు కూడా ఎప్పుడు కూడా లోక్పాల్ గురించి కానీ ఎక్కువ డిస్కషన్ పెట్టలేదు. అసలు దాని మీద చర్చ కూడా జరపలేదు. నాకైతే అంత తెలియదు. మీరు చూస్తున్నారా లేదా నాకైతే తెలియదు. చూస్తుంటే కామెంట్ చేయండి. నేనే తప్పు అని చెప్తాను. నో ప్రాబ్లం. విచ్ ఆర్గనైజేషన్ రెగ్యులేట్స్ ఇంటర్నేషనల్ ట్రేడ్? మళ్ళీ అదే క్వశ్చన్ వచ్చింది. WTO. ఓకే. ఇంటర్నేషనల్ ట్రేడ్ WTO చూసుకుంటుంది. అది ఘాట్ని రీప్లేస్ చేసింది 94లో. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. సబ్సిడీస్ ఆర్ ప్రొవైడ్ బై ద గవర్నమెంట్ కీపింగ్ ఇన్ మైండ్ ద డాష్ ఆఫ్ పబ్లిక్, డెన్సిటీ ఆఫ్ పబ్లిక్, చాయిస్ ఆఫ్ పబ్లిక్, నేచర్ ఆఫ్ పబ్లిక్, వెల్ఫేర్ ఆఫ్ పబ్లిక్. సేవే మార్గం, ప్రేమే లక్ష్యం. ప్రజల సంక్షేమమే మా ఉద్దేశాన్ని గవర్నమెంట్ పార్టీలు, పొలిటికల్ పార్టీస్ ఇస్తాయి కదా స్టేట్మెంట్లు. అలాగా వెల్ఫేర్ అనేది ఈజీగా మనం పెట్టేయచ్చు. దీన్ని పెద్ద చూడాల్సిన అవసరం లేదు ఈ క్వశ్చన్ని. వాట్ ఈస్ ద పార్టీ సింబల్ ఆఫ్ కమ్యూనిస్ట్ పార్టీ? ఇది కానీ ఈ క్వశ్చన్ కానీ ఎగ్జామ్ మీరు స్కిప్ చేస్తే నేను ఇంకా ఏం చేయలేను. మన దురదృష్టవంతే వాళ్ళ దురదృష్టవంతుడు. కమ్యూనిస్ట్ పార్టీ సింబల్ ఎలిఫెంట్ కాదు, లోటస్ ఫ్లవర్ కాదు, చీపురు కల్లా ఇది కేజ్రీవాల్ది, ఆమ్ ఆద్మీ పార్టీ ఇది కూడా కాదు. లోటస్ ఫ్లవర్ బీజేపీది, ఎలిఫెంట్ బీఎస్పీది, హ్యామర్ అండ్ సికిల్, సుత్తిను కొడవలి కమ్యూనిస్ట్ పార్టీ సింబల్. గుర్తుంచుకోండి. The Communist Party is a Marxist ideology, is one of the national parties. I mean, it was formed at the 7th Congress of CPI held in Calcutta in 1964. Okay. A hammer and sickle is the party symbol of CPI-M. Okay. Union list or state list is given in which schedule of constitution? Okay. యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్ ఏ షెడ్యూల్లో ఉంది అనేది మనకు తెలిసిందే. పార్ట్ 4A ఆఫ్ కాన్స్టిట్యూషన్లో ఏముంది అని టియర్స్ ఆఫ్ ఓడిపిఎం అనేది ఉంటుంది షెడ్యూల్స్కి సంబంధించి. కానీ ఇప్పుడు నేను అది మొత్తం చెప్పలేను. యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్కి సంబంధించి అయితే 7th షెడ్యూల్లో ఉన్నాయి. అది గుర్తుంచుకోండి. ఫస్ట్ షెడ్యూల్లో అయితే టెరిటరీస్కి సంబంధించి ఉంటుంది. సెకండ్ షెడ్యూల్లో వచ్చేసి ఎమోల్మెంట్స్, టియర్స్ ఆఫ్ ఓల్డ్ అని నేను అది వీడియో అప్లోడ్ చేస్తాను ఇంకా ముందు. ఏమనుకోకండి అవి ఇప్పుడు అప్లోడ్ చేయనందుకు. దీనికి యాక్చువల్లీ అది ఉంటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. బట్ మీరు యూట్యూబ్లోకి వెళ్ళి టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం తెలుగు అని కొట్టండి. చాలా సాలిడ్ ఎక్స్ప్లెయిన్ చేసేసి ఉన్నాయి. సో మనకు కూడా ఎందుకు అని చెప్పేసి మీరు ఆల్రెడీ చూసుంటారు అనుకున్నాను. దట్స్ వై ఐ డిడ్ంట్ టెల్లింగ్ ఎనీథింగ్. డిఫైన్స్ అలొకేషన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ స్టేట్స్ అండ్ యూనియన్. యూనియన్ లిస్ట్ 100 సబ్జెక్ట్స్, స్టేట్ లిస్ట్ 61 సబ్జెక్ట్స్, కాంకరెంట్ లిస్ట్ 52 సబ్జెక్ట్స్. ఓకే. విచ్ ఈస్ ద ఫస్ట్ అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ శ్రీలంక? ఓకే. మనకు తెలిసిందే కదా, గుర్తుంది కదా, రాజీవ్ గాంధీని అసాసినేట్ చేసింది, తమిళులకి ప్రభాకరన్ సపోర్ట్ ఇవ్వడం, అదంతా గొడవ అదంతా ఏదో పెద్దదైంది. సో తమిళ్ అయితే శ్రీలంకలో తమిళ్స్ ఉండేవారు, కానీ తమిళ్ అనే లాంగ్వేజ్ శ్రీలంకలో ఉండదు. అదైతే మనం ఎలిమినేట్ చేసాము. ఇంగ్లీష్ ఉండదు, ఎలిమినేషన్ చేసాము. మలయాళం ఉండదు శ్రీలంకలో, మలయాళం సంబంధించింది కాదు. ఓకే.
ఇంకా మిగిలింది సినాలా ఒక్కటే. సినాలా అనేది శ్రీలంకలో ఉండే లాంగ్వేజ్, అది గుర్తుంచుకోండి. ఓకే. Of other 4 million speaks is that second. It belongs to Indo-European family, Indo-Aryan branch. Sinhalese is one of official languages of Sri Lanka. Okay. Sinhalese people అని ఉంటుంది కదా, గుర్తుంచుకోండి. In which amendment were Bodo, Dogri, Santali, Matali and Maithili added to recognized languages? Okay. ఏ యొక్క అమెండ్మెంట్ ద్వారా ఈ లాంగ్వేజెస్ని యాడ్ చేశారు అనేది ఉంది. ఓకే. మీరు గుర్తుంచుకోండి, 2018లో వచ్చేసరికి ఈడబ్ల్యూఎస్ అనేది అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేశారు, అది ఎగిరిపోయింది. ఓకే. 73rd అమెండ్మెంట్ వచ్చేసరికి పంచాయతీరాజ్, అది ఎగిరిపోయింది. పంచాయతీరాజ్కి సంబంధించిన అమెండ్మెంట్ ఎగిరిపోయింది కాబట్టి ఇప్పుడు మన ఛాన్సెస్ 50-50 ఉన్నాయి. మీరు రిస్క్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు. 101st అమెండ్మెంట్ యాక్ట్ దేనికి అని నాకు గుర్తులేదు కరెక్ట్గా. సో 92nd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా లాంగ్వేజెస్ అని అయితే గుర్తుంది 2003లో. సో నేనైతే 92nd అమెండ్మెంట్ యాక్ట్కి వెళ్తున్నాను. ఓకే. సింధీ యాడెడ్ 21st అమెండ్మెంట్ యాక్ట్ ఇన్ 19 కోంకణి మణిపురి నేపాలి 71st అమెండ్మెంట్ యాక్ట్. ఓకే. ఇందాకే చూసాం కదా, కొంకణి మణిపురి నేపాలి 71st అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా యాడ్ చేశారు. 72 వచ్చేసేమో SC/ST రిజర్వేషన్కి సంబంధించి ఉంది. ఓకే. 92nd ఏమో ఇది ఉంది. పార్ట్ 15, 16, పార్ట్ 17 డీల్స్ విత్ అఫీషియల్ లాంగ్వేజెస్. ఓకే. 343 నుంచి 351 వరకు మనకి లాంగ్వేజెస్కి సంబంధించి ఉంది, అది గుర్తుంచుకోండి. 343లోనే హిందీ దేవనాగరి స్క్రిప్ట్, దానికి సంబంధించి ఏదో ఒక ఆర్టికల్ ఉంటుంది, అది గుర్తుంచుకోండి. ఓకే. ఆన్ విచ్ డే వాస్ ద నేషనల్ ఎంబ్లమ్ ఆఫ్ ఇండియా అడాప్టెడ్? మనకి కాన్స్టిట్యూషన్ నేషనల్ ఎంబ్లమ్ సిమిలరే. 1950లోనే 26 జనవరి 1950లోనే కాన్స్టిట్యూషన్ అమలైంది, నేషనల్ ఎంబ్లమ్ అమలైంది. నేషనల్ ఎంబ్లమ్ అంటే మనకు గుర్తుంది కదా, సాయి కుమార్ డైలాగ్, కనిపించే 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి అయితే కనిపించే 4వ సింహమే పోలీస్ అని. ఆ డైలాగ్ గుర్తుంచుకోండి, అశోక పిల్లర్. అది కూడా 1950లోనే మనకి నేషనల్ ఎంబ్లమ్ అనేది మనం అడాప్ట్ చేసుకున్నాము. సత్యమేవ జయతే అనేది మోటో, దానికి సంబంధించి ట్రూత్ అలోన్ ట్రయంప్స్ అనేది. ఓకే, గుర్తుంచుకోండి. విచ్ అమెండ్మెంట్ ఎన్విసాజెస్ గ్రామ్ సభ యాస్ ఫౌండేషన్ ఆఫ్ మళ్ళీ ఇదే క్వశ్చన్ వచ్చింది. పంచాయతీరాజ్ 73rd. ఓకే. 71st వచ్చేసరికి ఏమో మనకి ఏది లాంగ్వేజెస్కి సంబంధించిన అమెండ్మెంట్ ఉంది ఒకటి. ఇది ఇక్కడ ప్రీవియస్ చూసాం, వెరీ సారీ. కొంకణి మణిపురి నేపాలి వచ్చేసి 71st అమెండ్మెంట్ యాక్ట్లో యాడ్ చేశారు. సో మీరు కూడా గుర్తుంచుకోండి, 71st అమెండ్మెంట్ యాక్ట్ ఆప్షన్స్లో వచ్చింది కాబట్టి ఖచ్చితంగా క్వశ్చన్ అడగవచ్చు నెక్స్ట్ టైం, 71st అమెండ్మెంట్ యాక్ట్ అంటే ఏంటని. 72 వచ్చేసరికి SC/ST రిజర్వేషన్స్ ఇన్ త్రిపురాకి సంబంధించింది ఉంది. 73rd పంచాయతీరాజ్, 74th మున్సిపాలిటీస్. ఓకే, చూసాం కదా. మళ్ళీ అదే క్వశ్చన్. ద ఆఫీస్ ఆఫ్ రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. కార్పొరేషన్కి, కార్పొరేట్ అఫైర్స్, కార్పొరేట్ బిజినెస్లో వాటి జోలు ఆల్బోరు. రూరల్ డెవలప్మెంట్, విలేజ్కి సంబంధించి ఈ సెన్సస్గా ఉండొచ్చు, కానీ ఆ రిజిస్ట్రార్ జనరల్ అనేవాడు విలేజ్కి సంబంధించి రూరల్ డెవలప్మెంట్కి ఉంటాడా అంటే ఉండడు. హోమ్ అఫైర్స్, ఫైనాన్స్. సెన్సస్కి ఫైనాన్స్కి అసలు సంబంధం ఉందా? ఉండదు. సో హోమ్ అఫైర్స్ అనమాట. ఆన్సర్ ఇస్ హోమ్ అఫైర్స్. మనం ఇలా ఆప్షన్ ఎలిమినేషన్ ద్వారా వెళ్ళిపోవచ్చు. కొంచెం ప్రాక్టీస్ చేస్తే మనకి కూడా చదివినట్టు గుర్తుంటారు, తర్వాత ఆప్షన్ ఎలిమినేషన్ పెట్టుకోవచ్చు మీరు. ఓకే. విచ్ ఈస్ ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ త్రిపుర? మీజో, కాశీ, కోబ్రక్, గారో. మీకు ఎలా దీన్ని గుర్తుంచుకోవడానికి ఏదైనా షార్ట్కట్ ట్రిక్ ఉంటే చెప్పండి. నేనైతే కోబ్రకాయ్ అనే ఒక సిరీస్ ఉంటుంది, కోబ్రకాయ్ త్రిపుర అని చెప్పేసి నేను అలా గుర్తుంచుకున్నా, కొబ్బరికాయ త్రిపుర అని. కోక్ బోరాక్ అని ఉంది ఇక్కడ, కోక్ బోరాక్. నేనైతే కోబ్రకాయ్ అని పెట్టుకున్నా, కొబ్బరికాయ త్రిపుర అని. సో కొబ్బరికాయ త్రిపుర ఇస్ అఫీషియల్ లాంగ్వేజ్, కొబ్బరికాయ. ఓకే. కోక్ బోరాక్ ఇస్ ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ త్రిపుర స్పోకెన్ బై త్రిపురి పీపుల్. ఓకే. త్రిపురలో ఏది కోక్ బోరాక్ అని అంటే కొబ్బరికాయ. నేనైతే కొబ్బరికాయ అని గుర్తుంచుకున్నా, మీరు ఎలా గుర్తుంచుకున్నారో కింద కామెంట్ చేయండి. నాకు తెలిసిన చదివిన వాళ్ళు ఉంటే ఆల్రెడీ. ద స్టేట్ ఎంబ్లమ్ ఆఫ్ ఇండియా ఈజ్ అన్ అడాప్షన్ ఆఫ్. స్టేట్ ఎంబ్లమ్ ఆఫ్ ఇండియా, అదే మన 4 సింహాలు దేని నుంచి అడాప్ట్ చేసుకున్నారు. లయన్ క్యాపిటల్ ఆఫ్ అశోక ఎట్ సార్నాథ్, వైశాలి పిల్లర్ ఆఫ్ అశోక సాంచి స్తూప, అలహాబాద్ స్టోన్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్. అలహాబాద్ స్టోన్ స్పీకర్, సాంచి స్తూప 2 అయితే కావు, అశోకకు సంబంధించిందే 4 సింహాలు కూడా. లయన్ క్యాపిటల్ ఆఫ్ అశోక ఎట్ సార్నాథ్. ఓకే, ఇదే కొంచెం బాగా స్టైలిష్గా ఉంది టైటిల్ కాబట్టి నేను ఇది పెట్టాను. మన ఆప్షన్ ఈ 2 ఎలిమినేట్ అయిపోయినాయి కాబట్టి 50-50 ఉన్నాయి. వైశాలి పిల్లర్ ఆఫ్ అశోక అనేది కూడా అవ్వచ్చు, బట్ నేనైతే దానికి వెళ్ళాను, రిస్క్ తీసుకుని. ఓకే, కరెక్ట్ అయింది. లయన్ క్యాపిటల్ ఆఫ్ అశోక ఎట్ సార్నాథ్. ద స్టేట్ ఎంబ్లమ్ కన్సిస్ట్ ఆఫ్ 4 లైన్స్ స్టాండింగ్ బ్యాక్ టు బ్యాక్, అదే ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ అబౌట్ పొలిటికల్ పార్టీస్ ఆఫ్ ఇండియా? పొలిటికల్ పార్టీస్ గురించి ఏ స్టేట్మెంట్ కరెక్ట్? ఓకే, సింబల్ అసైన్డ్ బై ప్రెసిడెంట్.
ప్రెసిడెంట్ సింబల్ ఇస్తాడా ఇవ్వడు. ఎలక్షన్ కమిషన్లో ఎంచుకుంటారు వాళ్ళు ఏ సింబల్ కావాలి అని. మల్టీ పార్టీ సిస్టమ్ నేషనల్, స్టేట్ అండ్ రీజనల్. మల్టీ పార్టీ సిస్టమ్ నేషనల్, స్టేట్, రీజనల్, కోalition గవర్నమెంట్ గురించి అన్నట్టుంది ఇది. సరే పక్కన పెడదాం కొద్దిసేపు. ఆల్ రిజిస్టర్డ్ విత్ సుప్రీం కోర్ట్ ఇది కానే కాదు. ఆల్ రిజిస్టర్డ్ విత్ సుప్రీం కోర్ట్ అని కానే కాదు. స్టేటస్ అకార్డెడ్ బై పార్లమెంట్. పార్లమెంట్లో పార్టీకి స్టేటస్ వస్తుంది అని చెప్పేసి ఏముండదు. అంటే గెలిచిన సీట్లు బట్టి రావచ్చు, బట్ ఇదంతా స్ట్రాంగ్ అనిపించట్లేదు. ఆన్సర్ వచ్చేసి ఇండియా హ్యాస్ మల్టీ పార్టీ సిస్టమ్ క్లాసిఫైడ్ బై నేషనల్, స్టేట్ ఆర్ రీజనల్ లెవెల్. ఓకే కరెక్టే. అదే కోalition నేషనల్ లెవెల్, స్టేట్ లెవెల్, రీజనల్ లెవెల్ పార్టీస్ ఉంటాయి. అదే మనకి సంబంధించి. ఓకే లాస్ట్ క్వశ్చన్ 25th క్వశ్చన్ చూద్దాం ఏంటి. ఒరిజినల్లీ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా హ్యాడ్ డాష్. ఓకే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి? 8, 6, 7, 10. ఫస్ట్ ఎంత ఉండేది, ఇప్పుడు ఎంత ఉంది? ఓకే ఇది గుర్తుంచుకోండి. ఫస్ట్ అయితే 8 షెడ్యూల్స్ ఉండేవి, ఆ తర్వాత 11 అయినాయి, 11, 12 అయినాయి, సారీ 12 అయినాయి. చూసారు కదా. ద కాన్స్టిట్యూషన్ ఒరిజినల్లీ హ్యాడ్ 8 షెడ్యూల్స్ బట్ నవ్ ఇట్ హ్యాస్ 12 షెడ్యూల్స్. దీస్ షెడ్యూల్స్ ఆర్ లిస్ట్ దట్ categorize and tablet bureaucratic activity and government policy. Okay, 8 schedules but now it has 12 schedules. These schedules are lists that categorize and tablet bureaucratic activity and government policy. So మొత్తం 12, ఫస్ట్ 8 షెడ్యూల్స్ ఉన్నాయి, తర్వాత అమెండ్మెంట్లు అవన్నీ యాడ్ చేసుకుంటే 12 షెడ్యూల్స్ చేస్తారు. బాగా గుర్తుంచుకోండి. 11 అనుకున్నా నేను, అలాంటి పొరపాటు ఎప్పుడు చేయమాకండి మీరు. సో 12 షెడ్యూల్స్ బాగా గుర్తుంచుకోండి. ఓకే ఇంతటితోటి ఈ క్లాస్ అయిపోయింది. మనం 25 క్వశ్చన్స్ చూసేసాము. నా ఛానల్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కొంచెం సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్మెంట్ ఇవ్వండి. నేను కొంచెం బాగా ఒక వీడియో అప్లోడ్ చేయలేదు, బట్ ఎవ్రీడే వీడియో అప్లోడ్ చేయడానికి చూస్తూ ఉంటాను. అండ్ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.